అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధ సన్నిధిలో ఇలా చేరి నీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. అల్పులము పాపులమైన మాకు మీ సన్నిధానంలో చోటు కల్పించారు ప్రభువా. ధైర్యంగా నీ కృపాసనమును వద్దకు చేరేటువంటి ధైర్యాన్ని మాలో కలిగించారు. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ వద్ద మొరపెడుచున్నటువంటి విషయం నీకు తెలుసు ప్రభువా. అనేక మంది పనిపాట్లు ముగించుకొని ఇళ్లకు చేరేటువంటి సమయంలో ఉండగా అలాంటి వారిని మీరు కనికరించండి ప్రభువా. వారి రాకపోకలలో తోడుగా ఉండండి. వారికి క్షేమమును నెమ్మదిని కలుగు చేయండి. జీవనోపాధి కొరకు వారు చేయుచున్నటువంటి పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఇంటి వద్దకు వచ్చి కుటుంబాన్ని ప్రేమతో ఆదరించగలిగేటువంటి మనస్సును వారికి కలిగించండి. పని సమయంలో వారికి కలిగినటువంటి చికాకును ఇసుకును అంతటినీ పోగొట్టండి. వారి హృదయాల్లో నెమ్మది కలిగించి ఆ పని విషయమైన చికాకు నెమ్మది ఇంట్లో ఉన్నటువంటి వారి మీద, కుటుంబ సభ్యుల మీద చూపించకుండా వారికి మీ శాంతిని అనుగ్రహించి వారి పట్ల మీ కృపా సహాయతను కలుగ చేస్తారని ఈ చిన్న మనవి ఆలకించి సహాయం చేయమని మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.